నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనమైతే 37వ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ భాజపా అభ్యర్థిగా కేపీ చంద్ర గారు పోటీ చేస్తున్నారు. సో వారు గడప గడపకు ప్రజా ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు. సో ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, డివిజన్ తోటి వారికి ఉన్న అనుబంధం ఏంది, వారి మాటల్లోని వినే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే. నా చెప్పండి, మొత్తానికైతే యువకులకు అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యువకులకు అవకాశం ఇచ్చింది ఈసారి. అంతా కొత్తవారే ఉన్నట్టు చాలా వరకు. సో ఎలా ఉంది ఫస్ట్ టికెట్ సాధించడం పట్ల మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. సంజన్న గారు మా మీద నమ్మకం పెట్టుకొని మాకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేము కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నాము. నా పేరు కేపీపీ చంద్ర. ఇక్కడ మా నాన్నగారు అందరికీ సుపరిచితులు, కోడూరి రవీందర్ గౌడ్ గారని. వారు 35 ఏళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీసెస్ ఇచ్చారు. వారి పేరు ద్వారానే నేను డివిజన్లో తిరగడం జరుగుతుంది. ఎందుకంటే తన 35 ఏళ్ళ జీవితంలో తను ఫార్మసిస్ట్గా ఉండి చాలా మందికి కులమతాల భేదాలు లేకుండా చాలా మందికి సర్వీసెస్ ఇచ్చిండు. ఈరోజు నన్ను ఆ సర్వీసెసే నన్ను కాపాడుతున్నాయి. డివిజన్లో ప్రతి ఒక్కరు అరే తుమ్ రవీంద్రనాథ్ బేటా, నువ్వు రవీంద్రనాథ్ కొడుకు కదా, అట్లనే నన్ను రికగ్నిషన్ ఇస్తుర్రు. అది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను అంతే ఉత్సాహంతో పనిచేస్తానని నేను అనుకుంటున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీ డివిజన్లో వచ్చేసి మైనారిటీ ఓట్లు కూడా ఉన్నాయి. సో మీకు మద్దతుగా మహిళా మనులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. సో వారి గురించి నేను చెప్తున్నా కదా, మేము పుట్టి పెరిగింది కూడా పాత బజార్ శాసమేళ అంటే అందరం కలిసి పెలిసి పెరిగినట్టే ఉంటుంది. మోస్ట్లీ అందరూ హిందూస్ ముస్లిం చిన్నప్పుడు కలిసి పెరిగినాం. మా ఇల్లులు కూడా పక్క పక్కకే ఉంటాయి. ఏ రోజు మాకు అటువంటి ఫీలింగ్స్ ఉండయి. అందరు అనుకోవచ్చు వేరే దగ్గర పార్టీల పరంగా ఉంటుంది, కానీ మా దగ్గరకు వస్తే ఆ ఫీలింగ్స్ ఏముండే. 100% మేము ఇంటి పక్కగా మనం చాలా డిఫరెంట్. అందరం కలిసిమెలిసే ఉంటాం, కలిసే తిరిగినాం. ఇప్పుడు పొద్దున్న అయితే మామా చిచ్చాను ఎవరి ఫ్రెండ్షిప్ వాళ్ళదే ఉంటుంది. అంతేగాని ఇట్లున్నారు వీళ్ళు అది ఇది అని ఏ రోజు కూడా మేము అట్లా అనుకోలేదు. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు, మాకు కూడా ఉండదు. ఓవరాల్గా చెప్పండి, భాజపా పట్ల మైనారిటీలు ఎలా ఉన్నారు? బాగున్నారు, 100% బాగున్నారు. మోడీ గారి పాలన చూసి, సంజయ్ అన్న గారి పాలన చూసి 100% సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా సపోర్ట్ చేస్తారు. మా లాంటి యువకులకు ప్రోత్సాహం చేసింది కాబట్టి 100% మేము కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తాం. మీ డివిజన్ గురించి చెప్పండి, ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా డివిజన్లో 5500 పైచికల్ ఓట్స్ ఉంటాయి. మైనారిటీస్ వచ్చేసి హాఫ్, హిందూస్ వచ్చేసి హాఫ్ ఉంటారు. ఎట్లా ఏమంటారు మరి? గడప గడప ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. సో ఏమంటున్నారు? మంచి రెస్పాన్స్ ఉంది. మాకైతే మాకు 100% కాన్ఫిడెంట్ ఉన్నాం. మేము విన్ అవుతున్నామన్న అదైతుంది దేవుని దయ వల్ల. 100% దేవుని దయ వల్ల మాత్రం పక్కా అనుకుంటున్నాం. కష్టపడుతున్నాం, తిరుగుతున్నాం, మిగతా అంతా దేవుడి దయ అంతే అనుకుంటున్నాం. ఓకే, రైట్. అంటే మిమ్మల్ని గెలిపించి కార్పొరేటర్గా మీ 37వ డివిజన్ ప్రజలు ఆశీర్వదించినట్టయితే ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ డ్రైనేజ్. ప్రధాన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ. మేము కూడా ఒక మేనిఫెస్టో లాగా అనుకున్నాం. వాడకు ఒక నేమ్ బోర్డ్ అనుకున్నాం అన్నట్టు. అదొకటి. వీధిలా లేకపోతే డివిజన్ మొత్తంలో కలిపి ఒక పొజిషన్ చూసుకొని లైబ్రరీ అనుకున్నాం. కొన్ని ప్లేసెస్లో ఓపెన్ జిమ్స్ వచ్చినాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అవి ఎక్కడన్నా ప్లేస్ ఉంది అంటే మన డివిజన్లో కొన్ని చౌరస్తాల్లో కొన్ని కార్నర్లలో ఓపెన్ జిమ్స్ అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే మైనార్టీ పథకాలు కూడా మేము గడపకు తీసుకుపోతున్నాం. కొన్ని తెలియకపోవచ్చు, ఆయుష్మాన్ భారత్ అని చాలా ఉన్నాయి. మైనార్టీస్కి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. మైనార్టీస్కి చాలా పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి. అవి ఇంటింటికి పట్టుకెళ్తున్నాం, తీసుకుపోతున్నాం. ఇవి ఉన్నాయా అని వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టు. మేము అట్లా తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా డివిజన్ మటుకు మేము మా ప్రయత్నం చేస్తున్నాం, తిరుగుతున్నాం అన్నట్టు. సో వాళ్ళకి అర్థమవుతుంది ఈ స్కీమ్ ఉంది, ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు. అట్లా ప్రచారం ఆ స్టైల్లో పోతున్నాం మేము. మిగతా పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది? మీరు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు, మిగతా పార్టీలు కూడా ప్రధానంగా ప్రచారం చేస్తున్నాయి. సో ఎలా ఉంటుంది? అన్ని పార్టీస్ ఎవరి లెక్క వాళ్ళది ఉంటుంది. ప్రజలు మాతో ఉన్నారని యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మీరు స్థానికంగా అందుబాటులో ఉంటారు, మీతో పాటు మీ తండ్రి గారి నేను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నా. గత పాలకులను చూసిర్రు, ఈసారి నేను యువకుని అందరు మీ ముందుకు వస్తున్నా. ఒకసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూస్తే నేను కూడా వర్క్ చేస్తానా లేదా అనేది అర్థమవుతుంది. నా కోరిక అదే. ఒకసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అని నా ఓటర్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము అడుగుతున్నాము, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, బీజేపీకి వెళ్ళి నిల్చుంటున్నాం, ఒకసారి సపోర్ట్ చేయండి. 100% 24 hours అవైలబుల్ ఉండి పనిచేస్తూ పెడుతున్నాను. ఓకే, అంటే మొత్తం చెప్పండి, ఫైనల్గా చెప్పండి. సో ఈసారి మేయర్ పీఠం కొట్టబోతుందా?
100% కొట్టబోతుంది. 100% బీజేపీ మేయర్ కొడుతుంది. సంజయ్ అన్నకు గిఫ్ట్ పోతుంది 100%. థ్యాంక్ యూ. మీ డివిజన్ నుండి ఫస్ట్ సీటు దేవుని వల్ల కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.